రూ. 2350 పతన బంగారం ధరలు డమాల్. బంగారం ధరలు ఎప్పుడు ఎలా కదులుతాయో చెప్పడం కష్టమే. ఎందుకంటే పసిడిపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే గోల్డ్ రేట్లు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. అందుకే తగ్గినప్పుడు బంగారం కొంటే చాలా వరకు ప్రయోజనం లభిస్తుంది. గత కొంతకాలంగా చూస్తే బంగారం ధరలు పడుతూ లేస్తూ వస్తున్నాయి. అదే నెల రోజుల కిందటి నుంచి గమనిస్తే గోల్డ్ రేట్లు ఇంకా కనిష్ట స్థాయిలోనే ఉన్నాయని అనుకోవచ్చు. ఎందుకంటే నెల కిందటే బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బంగారం ధరలు గత నెలలో ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయని అనుకోవచ్చు. పసిడి రేటు ఏకంగా 75,000 మార్కును తాకింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర జూలై 17న ఈ స్థాయికి చేరింది. అయితే తరువాత నుంచి చూస్తే బంగారం ధరలు భారీగా తగ్గాయి. అటుపైన మళ్లీ పసిడి రేటు క్రమంగా పైకి చేరుతూ వస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఆగస్టు 25న బంగారం ధరలను చూస్తే 10 గ్రాములకు 72,650 వద్ద ఉంది. అంటే దాదాపు 40 రోజుల కాలంలో చూస్తే బంగారం ధరలు ఇంకా 2,350 మేర రూపాయలు దిగి వచ్చాయని చెప్పుకోవచ్చు. గోల్డ్ ప్రియులకు ఇది సానుకూల అంశం. బంగారం ధరలు తగ్గినప్పుడు కొంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు విషయానికి వస్తే ఈ పసిడి రేటు కూడా గత నెలలో గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఇంకా తక్కువగానే ఉందని అనుకోవచ్చు. ఈ పసిడి రేటు 2,150 రూపాయల మేర పడిపోయింది. 68,750 రూపాయల నుంచి 66,600కు దిగి వచ్చింది. కాగా పైన ఇచ్చిన ఈ బంగారం ధరలకు వస్తు సేవల పన్ను అదనంగా పడుతుంది. అంటే జీఎస్టీ కట్టాలి. అంతేకాకుండా బంగారు ఆభరణాలపై తయారీ ఛార్జీలు కూడా పడతాయి. ఈ రెండింటిని కలుపుకుంటే పసిడి రేటు ఇంకా పైకి చేరుతుంది. ఇకపోతే గోల్డ్ రేట్లపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. గ్లోబల్ మార్కెట్లో పసిడి రేటు, అమెరికా డాలర్, రూపాయి మారక విలువ, భౌగోళిక ఉద్రిక్తత పరిస్థితులు, డిమాండ్, పండుగలు వంటి పలు అంశాలు ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే గోల్డ్ రేట్లు రోజు మారుతాయి.